కాలకేయులు సముద్రంలో దాక్కునుంటే బయటికి రప్పించేందుకు అగస్త్యుడు సముద్రాన్నే తాగేసిన కథని విన్నారు. తిరిగి సముద్రాన్ని నింపే పని ఉండిపోయింది. ఇవాల్టి కథలో సగర చక్రవర్తి కథని, ఆ సముద్రాలను నింపిన సగరుల చరిత్రని, అలాగే భగీరథుని కథని విందురుగాని. వెల్కమ్ టు గాసిప్ ట్రీ. వ్యాస మహాభారతం ఆధారంగా చెప్పుకునే మహాభారతంలోని అరణ్య పర్వ కథలోకి స్వాగతం. లోమస మహర్షి దగ్గర అగస్త్యుని మహత్తుని వినే కథలో భాగంగా ధర్మరాజు ఒక ప్రశ్న వేశాడు. భగీరథుని జ్ఞాతులు సముద్రాన్ని మళ్ళీ ఎలా నింపారు? ఆ కథని వినాలని కోరుకుంటున్నాను అన్నాడు. లోమసుడు చెప్తూ, ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగరుడనే రాజు రూపసత్వ బల సంపన్నుడు, ప్రతాపవంతుడు. కానీ ఆయనకి పిల్లలు లేరు. హైహైవంశీయుల్ని, తాళజంఘాలనే రాజుల్ని గెలిచి పరిపాలించే సగరుడు గొప్ప అందం ఉన్న 2 భార్యలకు భర్త. మొదటి భార్య పేరు వైదర్భి, రెండవ భార్య పేరు శైబ్య. పిల్లలు పుట్టకపోవటం వల్ల కైలాస పర్వతాన్ని ఆశ్రయించి తపస్సు చేశాడు. యోగశాస్త్రాన్ని అనుసరించి గొప్ప తపస్సు చేసి త్రిపురాసుర సంహారి మహాత్ముడు ఆ పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. ఉమాపతిని చూసి భార్యలతో సహా నమస్కరించాడు. చూడండి, ఒక్కడే వెళ్ళి తపస్సు కాదు, భార్యలతో సహా తపస్సు చేయగలిగిన శక్తి సామర్థ్యాలున్న క్షత్రియ రాజులు. మీరు తపస్సు అంటే అర్జునుడిని చూశారుగా, అలాంటి తపస్సే వీళ్ళు ముగ్గురు చేశారు. శివదర్శనం అయింది. శివుణ్ణి 2 భార్యలకి పిల్లల్ని ప్రసాదించమని కోరాడు. అప్పుడు శివుడు చెప్పాడు, అత్యంత అభిమానం కల 60,000 మంది పిల్లలు ఒక భార్యకి పుడతారు. రెండవ భార్యకి ఒకే ఒక్కడు వంశోద్ధారకుణ్ణిచ్చేవాడు పుడతాడు అని చెప్పి అదృశ్యమైపోయాడు. విధి. కాలంలో ప్రతి మనిషికి ఏదో ఒక కార్యం ఉంటుంది. దాని మీద వచ్చి అది చేసి వెళ్ళిపోవడమే జగన్నాటకం. సరే అని రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయారు. పెద్ద భార్య వైదర్భికి కొంతకాలానికి ఒక పెద్ద సొరకాయ లాంటిది పుట్టింది. ఒక సొరకాయని ప్రసవించింది ఆవిడ. ఆ సగరుడు ఆశ్చర్యపోయి ఇదేంటిది అనుకుని దాన్ని విసిరేయబోయాడు. అప్పుడు ఆకాశం నుండి గంభీర ధ్వని పలికింది. తగరా, పుత్రులని చంపుకోకు. ఆ సొరకాయలోని గింజలన్నీ తీసి నేతి పాత్రల్లో వేరువేరుగా ఉంచు. జాగ్రత్తగా సంరక్షించు అని చెప్పింది. అలాగే చేశాడు. సరిగ్గా 60,000 కుండలు, 60,000 గింజలు పెట్టాల్సి వచ్చింది. ఆ కొద్ది కాలానికి వారే పుత్రులైనారు. వాళ్ళు కాంతిమంతమైన శరీరాలతో, బలమైన శరీరాలతో పుట్టారు. ఆకాశంలో కూడా ఎగరగలిగిన వారు. చాలా బలాఢ్యులు, క్రూరులు. అంతమంది అలాంటి వాళ్ళు ఉండటంతో వాళ్ళకి బలగర్వం పెరిగిపోయింది. ఎప్పుడు అందరినీ తక్కువ చేసి చూడడం, వాళ్ళ బలాన్ని ఎక్కడెక్కడ ప్రదర్శిద్దామా అనుకోవడం చేస్తూ ఉండేవాళ్ళు. దేవతల్ని కూడా ఎగతాళి చేసేవాళ్ళు. అంటే దేవతలతో కూడా యుద్ధాలు చేసి వాళ్ళని ఓడించారు. ధర్మాత్ములతో, మంచివారితో వైరం పెట్టుకునేవాళ్ళు. సగరుడికి ఇది నచ్చేది కాదు. కానీ పిల్లలు కదా, ఏం చేస్తాడు, ఊరుకున్నాడు. అదే సమయంలో వారి చేత ఓడింపబడిన దేవతలు, లేక అవహేళన చేయబడిన దేవతలు బ్రహ్మని కలిశారు. ఆయన కంగారు పడకండి, త్వరలో వారందరూ నాశనం కాబోతున్నారని చెప్పాడు. కొద్ది కాలానికి సగర చక్రవర్తి అశ్వమేధ యాగం మొదలుపెట్టాడు. అశ్వమేధం అంటే ఒక యాగాశ్వాన్ని వదులుతారు, అది వెళ్తూ ఉంటుంది. ఎవరన్నా ఆపితే వాళ్ళతో యుద్ధం చేస్తారు, లేకపోతే వెళ్తూ ఉంటుంది. అది పరిగెత్తి పరిగెత్తి ఇంతకుముందు జలమంతా అగస్త్యుడు తాగేశాడు కదా, ఆ సముద్ర తీరానికి వచ్చింది. ఉన్నట్టుండి అంతర్ధానం అయిపోయింది అక్కడి నుంచి. ఇప్పటిదాకా ఇక్కడే ఉంది, ఇంతలో ఏమైపోయిందా అనుకున్నారు సగర్లు. వెళ్ళి తండ్రికి ఆ మాట చెప్పారు. ఆయన ఆజ్ఞాపించాడు. నాకు చెప్పడం కాదు, వెళ్ళ గుర్రాన్ని ఎలాగైనా తీసుకురండి, అశ్వాన్ని తెస్తేనే యాగం పూర్తవుతుంది, పోండి అన్నాడు. సరేనని మహా ఉత్సాహవంతులు, మహాబలవంతులు వెళ్ళారు. గుర్రం కోసం వెతకటం మొదలుపెట్టారు. 7 సముద్రాలతో నిండిన భూమినంతటినీ వెతికారు. 60,000 మంది అన్ని వైపులా వెళ్ళారు. వాళ్ళలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఒకరినొకరు కలుసుకున్నారు తప్ప గుర్రం కనబడలేదు. తిరిగి వెళ్ళి తలదించుకుని మళ్ళీ మాకు దొరకలేదు నాన్న అని సిగ్గు విడిచి చెప్పారు. దాంతో సగరుడికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. 60,000 మంది ఎందుకు పనికిరారా? వచ్చి నాకు చెప్పటం కాదు, దొరికే వరకు తిరిగి మళ్ళీ రాకండి, పోండి అని ఆజ్ఞాపించాడు. ఆయన గుర్రం తిరిగొస్తే కానీ యజ్ఞం పూర్తవదని ఆయన టెన్షన్ అయింది. వెతుకుతూ వెతుకుతూ వెళ్ళారు. వెళ్తే ఒకచోట భూమిపై ఏర్పడిన ఒక బిలాన్ని చూశారు, హోల్, ఒక బావిలాగా. ఇదేంటా అని గుణపాలు తీసి అంతమంది తవ్వారు. తవ్వి 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 దాన్ని పెద్దది చేస్తూ పోయారు.
పాతాళం వైపు. అందులో ఎన్నో పాములు, తేళ్లు, రాక్షసులు, అసురులు ఎందరో ఉన్నారు. ఎదురొచ్చిన వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్ళారు. మా గుర్రం మీరు చూసారా, మా గుర్రం మీకు తెలుసా అనుకుంటూ చంపుకుంటూ వెళ్ళారు. ఇంతకుముందు కాళ్ళకేళ్ళు ఉన్నారు కదా పాతాళంలో, వాళ్ళందరినీ కూడా చంపుకుంటూ వెళ్ళారు. అందులో తవ్వి తవ్వి లోపలికి వెళుతూ పోయారు. దాంతో వాళ్ళ దారిలో మాంసపు ముద్దలు, తెగిన తలలు అవన్నీ ఉన్నాయి, వీళ్ళు నరికినవే. వాటిల్లోంచి ఈదుకుంటూ వెళ్ళినట్టు వెళ్ళారు. వెళ్ళి పెద్దది చేస్తూ ఆ బిలాన్ని పాతాళ లోకంలోకి వెళ్ళారు. అక్కడ చూశారు ఆ గుర్రాన్ని. ఆ గుర్రం ఎక్కడుంది? తేజోవంతుడై అగ్నిజ్వాలగా మెరిసిపోతున్న కపిల మహర్షి ఆశ్రమం దగ్గర ఉంది. ఆ గుర్రాన్ని పట్టుకుందామని పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అలజడి మొత్తం రభస చేశారు. ఆ గుర్రం దొరుకుతుందేంటి, అది కూడా పరిగెత్తింది. అంతమంది అరుస్తూ ఆ ప్రదేశంలో గోల గోల చేస్తూ పిచ్చి పిచ్చిగా చెట్లని పీకేస్తున్నారు, కర్రలను విసురుతున్నారు, కత్తుల్ని విసురుతున్నారు. ఆ గుర్రం దొరకట్లేదు. అలా పరిగెత్తి ఆ గుర్రాన్ని హింసిస్తుండేసరికి కపిలుడి తపస్సు చెడిపోయింది. ఆయన మహాకోపంతో వారందరినీ తీవ్రమైన తపస్సులో ఉండి చూశాడో ఏంటో, ఆయన చూపు పడగాని కోపానికి 60,000 మంది భస్మం అయిపోయి అక్కడే బూడిద కుప్పై పడిపోయారు. ఆ విషయం తెలిసిన నారదుడు వెంటనే వెళ్ళి సగరుడికి చెప్పారు. సగరా, ఇలా నీ 60,000 మంది కొడుకులు వెళ్ళి అత్యుత్సాహంతో కపిల మహర్షి ఉన్న చోట కొంచెం చేయకూడదు చేసి అయిపోయారు ఇలాగా. సగరుడు విని ఆ దుఃఖానికి 60,000 మంది కొడుకులు మొత్తం ఒకేసారి లేచిపోవడం అంటే మామూలు విషయమా? తట్టుకున్నాడు ఆయన. కాకపోతే తట్టుకుని కాస్త సమయం తీసుకుని ఓర్చుకుని ఆయన రెండవ భార్య కొడుకు అసమంజసుడు, ఆయన కొడుకు అంశుమంతుడు. ఆ అంశుమంతుడు అంటే మనవడు ఉన్నాడు అక్కడ, సగరుని మనవడు ఉన్నాడు. అతన్ని పిలిచాడు. మిగిలింది వాడొక్కడే కనుక పిలిచి, నాయనా, నా ప్రజల కోసం చేస్తున్నా ఈ యాగం. ఆ ప్రజల కోసమే, నీకు తెలుసు, నీ తండ్రినే విడిచిపెట్టా నేను. అలాంటి ప్రజల కోసం నేను యాగం చేస్తుంటే ఇప్పుడు మధ్యలో ఆగిపోయింది. నీ 60,000 మంది పినతండ్రులు అలా అయిపోయారు. నువ్వే సాయం చేయాలన్నాడు. ఆగండి అన్నాడు ధర్మరాజు. ఏం డౌట్ వచ్చి ఉంటుంది? మీకొచ్చిందే. ఎందుకు విడిచిపెట్టాడు ఆ అసమంజసుణ్ణి? సగర చక్రవర్తి రెండో భార్య కొడుకు ఒక్కడే కదా అసమంజసుడు, అతన్ని ఎందుకు విడిచాడండి అని ధర్మరాజు అడిగాడు. లోమసుడు దానికి చెప్తూ, ఏం లేదయ్యా, రెండవ భార్య శైబ్య వలన సగరునిగా అసమంజసుడు పుట్టాడు. వాడు విచిత్రంగా నగరంలోని తన స్నేహితులతో ఆడుకుంటూ చిన్న పిల్లల్ని మెడపట్టి నదిలోకి ముంచి చంపేసేవాడు. మెడపట్టుకుని నదిలో పడేసి ముంచి చంపేసేవాడు. ఇదేంట్రా బాబు అనుకుని మొదట్లో ప్రజలందరూ రాజుగారు కొడుకని చెప్పలేదు ఆయనకి. రాజుగారికి చెప్పలేదు ఇలా చేస్తున్నాడు మీ అబ్బాయిని. కానీ వాడు రాను మరీ వాడికి ఒక హాబీలాగా అయిపోయింది. దాంతో తప్పక చెప్పుకున్నారు. రాజు వెంటనే ఆ కొడుకుని ఇంకా రాజ్యంలోంచి బహిష్కరించాడు. ఏం పనులు, నువ్వు పో బయటకని. అతన్నైతే పంపాడు, కానీ అతనికి ఆ సమయానికే ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, కొడుకు. వాడిని ఉంచుకున్నాడు తన దగ్గర. వాడే ఈ అంశుమంతుడు. కాబట్టి నాయనా, నువ్వు ఒక్కడవే ఉన్నావు. ఆ మనవుణ్ణి పిలిచి అన్నాడు, నీ జనకుడు లేడు, మిగతా బిడ్డలు కాలి బూడిదైపోయారు, అందుకని ఆ గుర్రాన్ని తెచ్చే పని నువ్వే ఎత్తుకోవాలి, చేయగలవు అని చెప్పి ఆ కుర్రవాడిని ఆశీర్వదించి పంపాడు. ఆ అంశుమంతుడు సరే అని కనుక్కుని వాళ్ళ తండ్రులు వెళ్ళిన దారిలోనే తను కూడా వెళ్ళాడు. చూశాడు మొత్తం అదే దారిలో ఆ బిలంలోకి వెళ్ళాడు. ఆ పెద్దదైన బిలంలోకి అలా వెళ్ళి ఆ కపిల మహర్షిని చూశాడు. ఆ ఏరియాలోకి వెళ్ళిపోయి అక్కడ కపిల మహర్షిని చూసి ఆ అశ్వాన్ని కూడా చూసి పక్కనున్న బూడిద కుప్పల్ని చూసి అంతా చూశాడు. ఓహో సరే అని ముందు ఆ కపిలుడి దగ్గరికి వెళ్ళి శిరస్సు వంచి నమస్కరించాడు. శిరస్సు నేలపై తాకించి నమస్కరిస్తే ఆయన్ని ప్రీతితో పిలిచి ఆయన వెంటనే కళ్ళు తెరిచి ఆయన వినయానికి చాలా సంతోషించి కపిల మహర్షి, ఏంటి ఆయన, ఎవరు నువ్వు అని అడిగాడు. ఈయన జరిగింది చెప్పాడు. ఆయనప్పుడు, నువ్వు వాళ్ళ తాలూకు మనిషివానైనా, ఇలా వాళ్ళు వచ్చి ఇలా చేశారు, అందుకని నా ఇదికి కోపానికి భస్మం అయిపోయారు, నీ వినయం నాకు చాలా చక్కగా నచ్చింది, మంచివాడివి, నీకేం కావాలి అన్నాడు. ఆయన, లేదు, నేను ఇలా ఈ గుర్రాన్ని తీసుకెళ్తాను, అలాగే వాళ్ళకు ఉత్తమ గతులు కలగాలంటే జలతర్పణ వదలాలి, ఎలాగ మరి ఏంటంటే, ఆయన పాపం, సరే నాకు అర్థమైంది నీ బాధ, వదులుదుగానిలే కానీ నువ్వు కాదు, నీ మనవడు వస్తాడు, నువ్వు వెళ్ళిపో, ముందు నీ అశ్వాన్ని తీసుకుని వెళ్ళిపో, వీళ్ళకి ఇంకా టైం ఉంది, నేనిచ్చిన శాపానికి దివ్య గంగ వచ్చి కడిగితే తప్ప వీళ్ళకి జలతర్పణ వదలటం జరగదు, ఆ పని నీ మనవడు చేస్తాడు, సో డోంట్ వరీ, వెళ్ళిపోమన్నాడు. ఆయన సరే అని
అంశుమంతుడు గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోయి జరిగిందంతా సగర చక్రవర్తికి చెప్పుకున్నాడు. ఆయన విధికి తల వంచి ఊరుకున్నాడు. సరే, అశ్వమేధ యాగం అయితే పూర్తయింది ముందు, నాకు బూడిదైపోయిన నా కొడుకుల సంగతి ఆయన ఏదో చెప్పాడు కదా, సరే ఇంక నేను చేసేది ఏం లేదు, వదిలేయమన్నాడు. కొంతకాలం ఆయన దుఃఖాన్ని మర్చిపోయాడు. అలాగే ఈ అంశుమంతుణ్ణి రాజుని చేశాడు. ఆయన దారి ఆయన వానప్రస్థానికి వెళ్ళిపోయాడు సగర చక్రవర్తి. ఆయన పాపం వెళ్ళిపోయే రోజు వరకు కూడా సముద్రాన్ని చూసుకుంటూ తన కొడుకుల్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నాడు. అలా గడిచింది ఆయన కాలం. తర్వాత ఏమైంది? అంశుమంతుడు రాజు అయ్యాడు. గొప్ప పాలన చేసి దిలీప మహారాజుని కన్నాడు. ఆ దిలీపుడు కూడా తన పితరులకి జరిగిందంతా తెలుసుకుని మరి శాంతి కలగాలి కదా వాళ్ళకి, ప్రయత్నం చేశాడు. బట్ ఆయన చెప్పాడు కదా మనవడు అని, కాబట్టి దిలీపుడు కూడా బాధపడ్డాడు తప్ప ఆయన ఏం చేయలేకపోయాడు. ఆ బాధతోనే బ్రతికాడు. గొప్ప పాలన చేశాడు దిలీప చక్రవర్తి. దిలీప మహారాజు చరిత్ర చాలా గొప్పది. చేసి అప్పుడు అతనికి భగీరథుడు పుట్టాడు. ఆ భగీరథుణ్ణి రాజుగా చేసి దిలీపుడు కూడా వానప్రస్థానికి, ఇలా ఒక్కొక్కళ్ళు కొడుకుని రాజుగా చేయడం, వీళ్ళు వానప్రస్థానికి వెళ్ళిపోవడం, బ్యాలెన్స్. మనవాళ్ళు మునిమనవాళ్ళు పుట్టేదాకా వాళ్ళు అంతంతేం ఉండరు, వాళ్ళ టైం చూసుకుని వెళ్ళిపోతారు. సరే, కొడుకుని రాజుగా చేసి దిలీపుడు వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. ఆయన గొప్ప తపస్సులు చేసి ఆయన కూడా స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఇలా ఒక్కొక్కళ్ళు రాజ్యం చేసి తర్వాత తపస్సులు చేసుకుని స్వర్గానికి వెళ్ళిపోవడం. ఇప్పుడు భగీరథుడు ఆయనపై ఉన్న భారాన్ని తెలుసుకున్నాడు. దృఢ నిశ్చయంతో పాలన బాగా చేశాడు, కొడుకు అంతా ఇచ్చేశాడు. అంతా అయిపోయిన తర్వాత సరే ఇంక పద చేయాల్సిన పని చేయాలని చెప్పి గంగని భూమిపైకి తేవాలన్న దృఢ సంకల్పంతో హిమవంతుని కోసం తపస్సు చేశాడు. ముందు గంగ తండ్రి హిమవంతుడు, సో ముందు ఆయన్ని పిలిచాడు తపస్సులో. ఆ దివ్య గంగ కడిగితే గాని మరి వారి ఆత్మకి శాంతి అవ్వదని హిమవంతుని పిలిస్తే గైరికాది ధాతువులచే ప్రకాశిస్తూ అనేక శిఖరాలతో మెరిసిపోతూ మేఘాల్లో నిలిచిన హిమవంతుణ్ణి అప్పుడు చూశాడు ఆయన. అసలు ఆ హిమవంతుడు ఎంత విచిత్రంగా ఉన్నాడో చెప్తారు వర్ణిస్తూ. ఆ పర్వతం మీద రాళ్లపైన కిన్నెరలు అప్సరసలు కూర్చుని ఉన్నారు. పెద్ద పెద్ద చెట్లున్నాయి, వాటి మీద లక్షల్లో పక్షులున్నాయి, రంగురంగుల పక్షులు. అక్కడక్కడక్కడ మెరిసిపోతూ నక్షత్రాల్లాగా రత్నాలున్నాయి. మరి పర్వతం అంటే రత్నరాశులు ఉంటాయి కదా, ఉన్నాయి. మధ్యలో విద్యాధరులు వాళ్ళు తపస్సులు చేసుకుంటున్నారు. ఇంకా చోటేమో పెద్ద పెద్ద పాములు వేలాడుతూ విషం కక్కుతున్నాయి. ఎంత విచిత్రంగా ఊహించుకోండి మీరు. ఒక చోటేమో సూర్యుడి కాంతి పడి బంగారంలో మెరిసిపోతుంది ఆ పర్వతం, ఇంకో చోటేమో కాస్త నీడపడి వెండిలాగా మెరుస్తుంది. బంగారము వెండి అలా ఉంది హిమవంతం. అలాంటి హిమవంతుడి మీద నుండి గంగ కూడా కనిపించింది. మరి హిమవంతుడి కూతురు కదా, గంగ దర్శనం కూడా అయింది. ఆ దేవి గంగ భగీరథునితో అంది, భగీరథ, నన్ను తలుచుకున్నావు, హిమవంతునికి తపస్సు చేసి నన్ను కదా అడిగావు, ఏం ఆశించావు నా నుండి, ఏం కావాలి నీకని అడిగింది. అమ్మా, నా పితామహులు కపిల మహర్షి శాపం కారణంగా బూడిద కుప్పల్లో పడున్నారు. వాళ్ళకి అంతిమ కర్మలు జరగాలి, స్వర్గలోక ప్రాప్తి కలగాలి. అవి లేకుండా ఉండిపోయారు వాళ్ళు. కాలి బూడిదైన శరీరాల మీద దివ్యగంగ స్పర్శ జరగాలి. ఆ జలతర్పణ వదిలితే గాని వాళ్ళకు ఉత్తమ గతులు ఉండవు. అందుకని నువ్వు భూమి మీదకి రావాలి అని అడిగాడు. గంగ జాలిపడింది. సరేనా, తప్పకుండా వస్తా నేను. కాకపోతే మరి నేను నేరుగా ఇక్కడి నుంచి భూమి మీదకు పడ్డానో భూమి తట్టుకోలేదు నా వేగాన్ని, నా బలాన్ని. అందుకని మధ్యలో ఒక ఫిల్టర్, ఒక లెవెల్ ఉండాలి మధ్యలో. ఒకళ్ళు నన్ను క్యాచ్ పట్టుకుని అక్కడి నుంచి భూమి మీదకు వెయ్యాలి. సో నన్ను అలా భరించి నన్ను మధ్యలో ఒకళ్ళు హ్యాండిల్ చేయాలి. అలాగా పరమశివుడు మాత్రమే చేయగలడు నాయన, నువ్వు అది రెడీ చేసుకో, అప్పుడు నేను వస్తాను అందావిడ. ఇది రామాయణంలో విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకి ఇంకా చాలా వివరంగా డీటెయిల్డ్గా బాగా చెప్తారు. మహాభారతంలో ఇలా కొంచెం లైట్గా క్లుప్తం చేసి ఇవ్వబడింది. సరే, భగీరథుడు శివుడి కోసం తపస్సు చేశాడు. చేసి అంటే ఒక్కసారి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాక మళ్ళీ ఇంకో ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్టు అనమాట. కష్టపడి తపస్సు చేసి హిమవంతుని ప్రత్యక్షం చేసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు పరమశివుడి కోసం తపస్సు. ఎంత ఓపిక చూడండి. భగీరథుడు ఎన్నిసార్లు చేస్తున్నాడో ఫ్రెష్గా తపస్సు. శివుడు ప్రత్యక్షం అయ్యాడు. అయ్యి భగీరథుని కోరిక తెలుసుకుని, తప్పకుండాలే గంగని నేను భరిస్తా, పిలు, రెడీ, స్టార్ట్ అన్నాడు. గంగని పిలిచాడు భగీరథుడు. మొదలైంది. ఆకాశంలో నుండి దేవగంగ భూమి మీదకి మొదటి అడుగు పెట్టబోతోంది. కొన్ని లక్షల కొద్దీ సుడులతో నిండిపోయి ఉంది ఆ నది. మొసళ్లతో, ఎండ్రకాయలు, కప్పలు, చేపలు ఏంటేంటో ఉండి ఆకాశంలో తిరుగుతూ శివుడి తల మీద పడింది. ఒకచోట తెల్లటి నొరగల, ఒకచోట వంకరలు టింకర్లుగా, మరొక చోట లావుగా పెద్ద ధారలాగా, రకరకాలుగా ఫ్లో, వాటర్ ఫ్లో
అలా 3, 4 రకాలుగా వచ్చి గంగ పొంగి పొర్లి ఇంకా సముద్రాన్ని చేరిపోతుంది. అంటే పాతల పడిపోయిందాం అది. అప్పుడు గంగ అడిగింది, భగీరథ ఎటు వెళ్ళాలి? ఇలా వెళ్ళిపోతున్నా నేను. ఎటు వెళ్ళాలి చెప్పు, నీ వెనకాల నువ్వు పద, నీ వెనకాల వస్తాను, ఎక్కడున్నారు నీ పితరులని. ఆయన అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంతకుముందు అగస్త్య మహర్షి ఖాళీ చేసిన ఆ ఎంటీ ల్యాండ్ మీదుగా బిలంలోంచి వెళ్ళాడు. సో ఆ దారంతా నీళ్లు నిండిపోయి అక్కడ మళ్ళీ సాగరం, సముద్రం వచ్చేసింది. ఈ గంగ అలాగే వెళ్ళి ఆ కపిల మహర్షి బూడిద చేసిన ఈయన 60,000 మంది సగరులని జలతర్పణం ఇచ్చి వాళ్ళు ఉత్తమ గతులు పొందేలాగా గంగ చేసింది. సో పితృదేవతలకి జలతర్పణం దక్కింది. ఇలా గంగ ఒక్కతే దేవలోకంలో ఉంటుంది, భూమిపైన ఉంటుంది, పాతాళ లోకంలో ఉంటుంది. 3 చోట్ల ఉంటుంది. అందుకే త్రిపదగా. అలా లోమసుడు కాలకేయుల కథని, సగరుల కథని, గంగ దిగిన కథని, భగీరథుని కథని ఇవన్నీ కూడా పాండవులకి చెప్పాడు. అలా చెప్పుకుంటూ పాపాలని పోగొట్టే నంద అపరనంద అనే నదుల వైపుకు వెళ్ళారు. వీళ్ళు తీర్థయాత్రలు చేస్తున్నారు కదా. సో ఇప్పుడు నంద అపరనంద అనే నదుల దగ్గరికి వెళ్ళారు. హేమకూటం అన్న పర్వతాన్ని చూశారు. అక్కడ మేఘాలన్నీ ఆ హేమకూట పర్వతం దగ్గర ఆగిపోయి ఉన్నాయి. కుప్పలు కుప్పలుగా ఆగిపోయి ఉన్నాయి. పర్వతం కదా, దానివల్ల ఆ పర్వతం మీద పిడుగులు పడుతూ ఆ పిడుగులకి రాళ్లు విరిగి కిందకి దొర్లి పడుతున్నాయి. సాధారణ మానవులు ఎవ్వరూ కూడా దాన్ని ఎక్కలేరు. నిజానికి అక్కడ ఎప్పుడు వర్షం పడుతోంది, కాన్స్టెంట్గా వర్షం పడుతూనే ఉంది. ఇంకా ఎప్పుడు ఎక్కడి నుండో వేదనాదం వినిపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో రావట్లేదు, ఎవరు చదువుతున్నారో కనిపించట్లేదు, కానీ వేదనాదం వస్తుంది. వర్షం పడుతుంది, రాళ్ళు విరిగి పడుతున్నాయి, పిడుగులు పడుతున్నాయి. అక్కడికక్కడ మొత్తం మబ్బులు పట్టేస్తున్నాయి. అలా చాలా మన మేఘాలయ ఏరియా ఉంటుంది కదా, చిరపుంజి, అలాగనమాట. ఎప్పుడు వాన పడుతూనే ఉంటుంది కదా, అలాగే ఉంది ఏరియా. ఇన్ని వింతలు, ఇన్ని విశేషాలు, ఏదో ఫ్యాంటసీ సినిమాకి ఇన్స్పిరేషన్లా ఉంది. యూ కెన్ ఇమాజిన్ ఎన్ని ఐడియాలు ఉన్నాయి ఇక్కడ. అలాంటి చోట వీళ్ళు ఉన్నారు. చదివి సస్తే పిచ్చి పిచ్చి సినిమాలు తీయక్కర్లేదు. నిజానికి మన పురాణాల్లో ఉన్న వర్ణన, దాన్ని బట్టి మన క్రియేషన్స్ ఫ్యాంటసీ మూవీస్కి అత్యద్భుతంగా సరిపోతుంది. అలా అవన్నీ చూసి లోమసుడిని ధర్మరాజు అడిగాడు, ఇదేంటి? మరి ఆయన వచ్చింది అందుకే కదా, ఏది ఎక్కడుందో ఏంటి చెప్పడం, టూరిస్ట్ గైడ్ అనమాట. అందుకని ధర్మరాజు అడిగాడు. లోమసుడు మరొక కథ మొదలుపెట్టాడు. ఏం లేదయ్యా, ప్రాచీన కాలంలో ఋషభకూటం అనే ప్రాంతం, అందులో రిషభుడు అనే ఋషి ఉండేవాడు. ఆయనకి అక్కడ ఎంత ప్రయత్నించినా తపస్సు కుదిరేది కాదు. ఇప్పుడు ఎవడో ఒకళ్ళు రావటమో లేక ఏదో ఒక జరగటమో సంహౌ డిస్టర్బ్ అయిపోతున్నాడు, ఆటంకం వస్తుంది. అందుకని కోపించి ఆయన తపస్సు వాడి ఆ పర్వతంతో అన్నాడు, చూడు, నా తపస్సు ఎవరు భంగం చేయకుండా ఎప్పుడు రాళ్లవాన కురిపిస్తూ ఉండు, అప్పుడు ఎవడు రాడిటు. అలాగే మేఘాలతో కూడా ఎవడిటు రాకుండా ఎప్పుడు మీరు గర్జిస్తూ పిడుగులేస్తూ ఉండండి, అప్పుడు భయపడి ఎందుకులే అని ఇటు రారెవరు. ఇదొక కథ నాయన. మరొక కథ ఏంటంటే, ఒకానొక కాలంలో దేవతలు ఇక్కడికి తపస్సు చేయడానికి వచ్చారు, మనుషులు ఎవ్వరూ రాకుండా ఇలా చేశారు, ఇలాంటి సెటప్ ప్లాన్ చేశారని చెప్పాడు. అంటే మీరు చూడండి, మనకు ఒక క్షేత్రానికి వెళ్తాం, ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీరు చూడండి 2-3 కథలు ఉంటాయి. పాతదొకటి, మధ్యలో పుట్టించిందోటి, లేటెస్ట్గా వచ్చిందోటి, 2-3 కథలు ఉంటాయి. ఎందుకు? అంత పాత ప్లేస్ ఉంది కాబట్టి, అంత పాత చోటు రకరకాల కథలు మారుతూ ఉంటాయి విత్ టైం. అంటే ఎన్ని కథలు ఉంటే ఒక చోటు గురించి మీరు సాధారణంగా అబ్జర్వ్ చేస్తే అంత పాత ప్లేస్ అది. ఇది ఆ కాలంలో మహాభారతమే 5,000 ఏళ్ల క్రితం. అప్పటికే ఇక్కడ 2 వర్షన్లు ఉన్నాయంటే ఆ చోటు ఇంకెంత, హేమకూటం అన్న చోటు ఇంకెంత పాతదో, ఎంత పాత చరిత్ర ఉందో దానికి. సరే, ఇలా కథలు చెప్పి అన్నాడు కనుక కథ ఏదైనా సరే మీకు తెలియాల్సింది ఒకటేనయ్యా, ఇక్కడ మీరు పూర్తి మౌనాన్ని పాటించండి. అలాంటి ప్లేస్ ఇది. సో మీరు ఎక్కువ మాట్లాడకూడదు, ఇక్కడ ఎవరేం మాట్లాడకండి, మెల్లగా సాధన చేసుకుందాం రండి అని తీసుకెళ్ళాడు. అక్కడ నందా నదిలో స్నానం చేసి కదిలి పక్కనున్న కౌశకీ నదిని చేరారు. కౌశకీ నది, ఈ పేరుని మనం రామాయణంలో వింటాం. విశ్వామిత్ర మహర్షి, అదే ఇందాక చెప్పినట్టు రామలక్ష్మణులకు చెప్పే కథలన్నింటిలో ఇది కూడా ఉంటుంది, కౌశకీ నది. ఆయన విశ్వామిత్రుడు ఆశ్రమం కూడా అక్కడే ఉంటుంది, ఆ కౌశకీ నది దగ్గరే. ఆ పక్కనే కశ్యప గోత్రుడు మహాత్ముడు విభండకుడి ఆశ్రమం ఉంది. దానికి పుణ్య అని పేరు ఆ ఆశ్రమానికి. అతని కుమారుడు ఇంద్రియ నిగ్రహం కలవాడు తాపసి ఋష్యశృంగుడు. ఎవరి ఋష్యశృంగుడు? ఈయనే దశరథ మహారాజు చేత పుత్రకామేష్టి యాగం చేయించిన ఋషి. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, లేదా రామభరత లక్ష్మణ శత్రుఘ్నులు, ఆ పుత్రకామేష్టి చేయించిన మహర్షి ఈయనే. మీరు చూడండి, ఈ సెట్ ఆఫ్ స్టోరీస్ అన్నీ కూడా రామాయణంలో స్టోరీసే. కాబట్టి అక్కడికి వెళ్ళారు, ఆ ఆశ్రమానికి వెళ్ళారు. అంటే ఇదంతా లోమసుడు చెప్పలా, ఇదంతా రామాయణంలో దయ్యా అని చెప్పలా, నేను మీకు చెప్తున్నా.
లోమసుడు మామూలుగా ఇదిగో ఈ ప్లేస్ ఇది, ఋష్యశృంగుడు ఈయన దశరథుడికి ఇలా చేశాడు అదే చెప్తున్నా. లోమసుడు ఏం చెప్పాడంటే ఆ ఋష్యశృంగుడు లేడికి పుట్టాడు అన్నాడు. అంతే, మళ్ళీ బ్రేక్. ధర్మరాజు లేడికి పుట్టాడా? అదెలా స్వామి, ప్లీజ్ ఆ స్టోరీ చెప్పండి అన్నాడు. సరే అని మొదలుపెట్టాడు. ఆయన కథని చెప్తాడు, అది నేను మీకు చెప్తాను. కానీ ఈ లోపల మీరు ఒక్కసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కాస్త హైప్ క్రియేట్ చేయండి. అందరూ కొత్త ఆప్షన్ వచ్చింది కదా, కాస్త హైప్ క్రియేట్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీలైనంత మందికి మన అసలు కథల్ని తెలిసేందుకు మీ వంతు సాయం మీరు చేయండి. చాలామంది కమెంట్స్లో చెప్తున్నారు ఏవేవో కథలు ఎవరెవరో ఏంటేంటో చెప్తున్నారండి అని. గుడ్. ఇఫ్ యూ ఫీల్ దట్ దిస్ ఇస్ అ జెన్యూన్ స్టోరీ, మీకు నచ్చినట్లయితే ఈ జెన్యూన్ స్టోరీని వీలైనంత మందికి పంచే ప్రయత్నంలో మీరు సాయం చేయండి. కథలోకి వెళ్తే బ్రహ్మర్షి అయిన విభండకుడి మనస్సు తపస్సు వల్ల చాలా పరిశుద్ధమైనది. ఆయన మహా అందగాడు కూడా ఆ విభండకుడు. ఆయన తపస్సులో ఉండగా ఒకనాడు, మరి తపస్సు అంటే మీరు ఒకటి గుర్తు చేసుకోండి, మరీ సినిమాల్లో చూపించినట్టు కదలకుండా అలాగే ఉండరు. కాన్స్టెంట్గా అదొక ప్రాసెస్. మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్టు అనుకోండి, కేవలం తిండికి స్నానానికి ఆ బేసిక్ వాటికి ఫస్ట్లో లేస్తారు, అవి కూడా మెల్లగా ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వెళ్ళిపోతారు. సో ఆయన మంచి తపస్సులో ఉండగా ఒకనాడు స్నానం చేయడానికి లేచాడు. అప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న కుండంలో స్నానం చేస్తుంటే అప్సరస ఊర్వశి ఉంది. ఏముంది, ఆ ఊర్వశిని చూడగానే ఈయనకి వీర్యస్ఖలనం అయింది. అది నీటిలో పడింది. యాక్సిడెంటల్గా అదే టైంలో ఆ నీటి దగ్గరికి స్నానం చేయడానికి ఒక జింక వచ్చింది, ఒక లేడీ వచ్చింది. వచ్చి ఆ నీరే తాగింది. దాంతో ఆయన వీర్యం దానిలోకి ట్రాన్స్ఫర్ అయింది. ఆ లేడీ అసలు యాక్చువల్లీ నిజానికి పూర్వకాలంలో ఒక దేవకన్య. ఆవిడ లేడీ రూపంలో వచ్చింది బ్రహ్మశాపం వలన. ఆమె ఎప్పుడైతే ఈ ఋష్యశృంగుని ఒక బ్రహ్మర్షి కొడుకుకి ప్రసవం ఇస్తుందో, కనిపెడుతుందో, అప్పుడు ఆవిడ మళ్ళీ తిరిగి అప్సరస అయిపోవచ్చని ఈక్వేషన్. సో ఆవిడ టైం వచ్చిందనమాట. వచ్చి ఆ నీరు తాగింది. కొంతకాలానికి ఒక కుమారుణ్ణి ప్రసవించింది. వాడు పుట్టటమే తల మీద ఆ జింక నెత్తి మీద కొమ్ములు ఎలా ఉంటాయో అలాంటి కొమ్ములతో పుట్టాడు ఋష్యశృంగుడు. ఆయనకి తండ్రి తప్ప ఎవరూ తెలియదు. ఆయన తండ్రి విభాండకుడు తప్ప ఋష్యశృంగుడికి ఎవరూ తెలియదు. ఆయన ఒక్కడే ఉన్నాడు, అదొక్కటే జెండర్ తెలుసు, ఆయన ఒక్కటే మనిషి తెలుసు. ఆయన నిత్య బ్రహ్మచారి. మొత్తం స్టార్టింగ్ నుంచే ఆయన మహాజ్ఞాని. ప్రపంచం అంతా ఒకటే అనుకుంటాడు ఆయన, అదొక్కటే ఉంది, ఇంకేం లేదనుకుంటాడు. రెండో తెలియదు ఆయనకి. అయితే ఆ కాలంలో అయోధ్యని పాలించే దశరథ మహారాజుకి స్నేహితుడు లోమపాదుడు. ఆయన అంగరాజు అనమాట. ఆయన ఉండేవాడు. ఈ లోమపాదుడు ఏం చేశాడంటే ఒకసారి ఒక బ్రాహ్మణుణ్ణి మోసం చేశాడు. అంటే ఇవ్వాల్సింది ఇవ్వలేదు ఆయనకి. ఆయన చేత పని చేయించుకుని ఇవ్వాల్సింది ఇవ్వాల. దాంతో బ్రాహ్మణులందరూ కలిసి ఆయన్ని వెలివేశారు. అంటే మేము ఇంక మీ రాజ్యంలోకి వచ్చి ఇవేం చేయము, పౌరోహిత్యం ఏం చేయమని చెప్పి వెలివేశారు ఆయన. ఎప్పుడైతే బ్రాహ్మణులు అంటే విద్యావంతులు, శాస్త్రవేత్తలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, జ్ఞానులు, వాళ్ళు ఆ రాజ్యాన్ని వదిలేశారు. దాంతో ఇంద్రుడికి కోపం వచ్చి, వాళ్ళు వదిలేసరికి మరి యజ్ఞ యాగాదులు జరగట్లేదు కదా, ఇంద్రుడు ఆ రాజ్యంలో వర్షాలు కురిపించడం మానేశాడు. భయంకరమైన కరువు వచ్చింది. ఏం చేయాలి ఇప్పుడు? ఆయన తప్పు తెలుసుకుని మళ్ళీ ఆ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి, బాబు క్షమించండి అని చెప్పేసి, ఏం చేయాలి నేను ఇప్పుడు అని చెప్పండి అన్నాడు. నువ్వు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలయా, ఒక పని చెయ్యి. ఋష్యశృంగుడు అని ఉన్నాడు, విభాండక మహర్షి కొడుకు. ఆయన నీ రాజ్యంలోకి వస్తే, ఎందుకంటే మా అందరికంటే ఒక టాప్ సీడ్ ఆయన, అంత జ్ఞాని కాబట్టి, అంత పుణ్యాత్ముడు, అంత ప్యూర్ హార్టెడ్, ప్యూర్ మైండెడ్ ఫెలో, అతను కానీ నీ రాజ్యంలోకి అడుగు పెట్టాడో, అతనుకున్న శక్తి అలాంటిది, అతను వచ్చాడో ఆటోమేటిక్గా మళ్ళీ కరువు పోతుంది, వర్షం పడుతుంది, ఆ ప్రయత్నంలో ఉండన్నాడు. మరి ఎలా చేయాలి అది? మంత్రులందరినీ పిలిపించి అడిగాడు, ఇలా వీ హ్యావ్ అ టాస్క్ ఎట్ హ్యాండ్. ఆ ఋష్యశృంగ మహర్షి రావాలి, విభాండకుడి కొడుకు, ఏం చేయాలన్నారు. వాళ్ళందరూ గుటకలేశారు. అమ్మో, విభాండకుడు బ్రహ్మర్షి, ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కొడుకుని మరి ఇష్టం లేకుండా అలాగా తీసుకురావడమే, అలా కుదరదు, మాకు భయం. అంటే అప్పుడు విచిత్రంగా ఆ మంత్రుల ఇదిలో, ఆ హాల్లోనే ఒక పెద్ద వృద్ధురాలైన వేశ్య ఉంది. ఆవిడ కూడా మంత్రాంగం చేస్తుంది. అంటే రాజు దగ్గర ఎలాంటి మంత్రులు ఉన్నారో చూడండి. అందరూ అడ్మినిస్ట్రేషన్ని హ్యాండిల్ చేసేవాళ్లే కాదు, ఇలాంటి యాంగిల్స్లో కూడా ఉండే మంత్రులు కూడా ఉంటారనమాట. ఆవిడ ఉంది ఒక మంత్రిగా. ఆవిడ చెప్పింది సలహా, ఈ కేసు నేను హ్యాండిల్ చేస్తాను, నాకు ఇవ్వండి. సరే ఏదోటి చేయమన్నాడు. ఆవిడ ఏం చేసింది,
వీళ్ళ ఆశ్రమం, ఈ విభాండకుడు ఆశ్రమం ఉంటుంది కదా, ఆ ఆశ్రమం దగ్గర నది ఉంటుంది. ఆ నదిలో ఒక నావ నిర్మించింది. ఒక బ్యూటిఫుల్, మనకి బాహుబలి సినిమాలో వాళ్ళిద్దరు డ్యూయట్ ఉంటుంది కదా, అలాంటిది ఒక బ్యూటిఫుల్ చెక్క. దాంతో అందంగా నది మీద చాలా డెకరేటివ్గా ఒక నావ తయారు చేయించి ఆవిడ దగ్గర ఉన్న బెస్ట్ వేశ్యలు వాళ్ళని తీసుకుని వెళ్ళింది. అందమైన అమ్మాయిలని తీసుకుని వెళ్ళి వాళ్ళని అలాగే అలంకరించి ఆ నావ మీద కూడా రకరకాల పూల చెట్లు, పళ్ళ చెట్లు, ఒక ప్రాపర్ సెటప్ చేసింది. అంతా చేసి వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళింది. స్టెప్ 1. అయితే ఈ విభాండకుడు ఆశ్రమంలో మరి రోజు వాళ్ళ అడవిలోకి వెళ్ళి దర్భలు, పూలు, పళ్ళు కావాల్సినవి తెచ్చుకుంటారు కదా. కొడుకును అలా వదిలిపెట్టి విభాండక మహర్షి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన ముహూర్తం చూసుకుంటుంది, కాపు కాసి ఉంది. ఎప్పుడైతే ఆయన ఇలా బయటికి వెళ్ళాడో ఆవిడకి సిగ్నల్ వెళ్ళింది. వెళ్తే వాళ్ళల్లో ఒక మహా అందగత్తె, గొప్ప అందగత్తెని పంపించింది ఆశ్రమానికి. ఆవిడ నడుచుకుంటూ వయ్యారంగా వెళ్ళి చూసింది. ఏముంది, ఈయన ఋష్యశృంగుడు తపస్సులో ఉన్నాడు. కళ్ళు మూసుకుని, ఆయన అదొకటే తెలుసు కదా, ధ్యానంలో ఉన్నాడు. పిలిచింది, బ్రహ్మర్షి అని పిలిచింది. ఎవరబ్బా అని కళ్ళు తెరిచి చూశాడు. చూస్తే అసలు అలా ఎప్పుడూ ఒకరిని చూడలేదు అతను. మంచి రంగురంగుల బట్టలు, బ్యూటిఫుల్ జ్యువెలరీ, డెకరేషన్ అంతా ఉంది ఆమెకి. అలా విచిత్రంగా ఉంది. బట్ ఆయన దృష్టిలో మేల్ అంటే ఆయనకు అదొకటే జెండర్, మేల్ ఒకటే జెండరు. తనలాంటి వాళ్ళే అందరూ అనుకుంటాడు కదా. సో ఎవడు బాబు నువ్వు అన్నాడు. ఆమె చెప్పింది, నేను ఇలాంటి వాడినే, నేను ఇక్కడ పక్కన దగ్గరలో ఉంటానులే, నేను చూడ్డానికి వచ్చాను అని పలకరించింది. ఆయన పాపం ఆతిథ్యం ఇచ్చి రారా అని లోపలికి కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు. తినటానికి ఫ్రూట్స్ ఇచ్చాడు. నేను ఇవి తిన్నాంది. అవునా, మరి ఏం తింటావు అంది. నువ్వు ఎప్పుడు ఇవే తింటావా అని అడిగింది. అవును, అందరూ ఇవే కదా తింటారంది. కాదు, నేను ఈ కొట్టిస్తానని చెప్పి భక్ష్యాలు ఇచ్చింది. అంటే మంచి పిండి వంటలు అనుకోండి, డెజర్ట్స్, ఐస్ క్రీమ్స్, స్వీట్స్ అలాంటివి, రుచి కలిపిచ్చేవి, రుచి వల్ల రజోగుణాన్ని తెచ్చేవి, అలాంటి ఐటమ్స్ ఇచ్చింది. చూశాడు. అలాగే మంచినీళ్ల బదులు వైన్ కొంచెం అది ఇచ్చింది, మందు ఇచ్చింది. పుచ్చుకున్నాడు. దాంతో ఆయన లోపల మొదటిసారి ఒక రోబో సినిమాలో ఇనుములో హృదయం మొలిచనే పాట, ఆయన లోపల కొన్ని వైబ్రేషన్స్ వచ్చాయి. ఏంటిది, చాలా వింతగా ఉంది, అదో రకంగా ఉంది, తీసుకుంటే ఏంటిది అన్నాడు. ఏం లేదులే అని చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆయన్ని గట్టిగా హత్తుకుంది. అప్పటిదాకా ఈ స్పర్శ ఆయనకు తెలియదు కదా మరి. కాబట్టి ఒక్కసారి ఇన్ని జరుగుతుండేసరికి ఒక షాక్లో ఉన్నాడు అనమాట. అండ్ ఆమె చాలా ప్రేమగా, చాలా ప్రీతితో మాట్లాడింది. ఆయన చాలా మంచిదానిలాగా, అదే చాలా మంచివాడిలాగా ఉన్నావు, నువ్వు చాలా నాకు నచ్చావు, ఏంటి నువ్వు ఎక్కడ ఉంటావు ఎంతకీ అంటే, ఇదిగో నేను ఇక్కడ దగ్గరలోనే ఉంటాను, ఓ పని చెయ్యి, ఇవాళ నేను వస్తున్నాను కదా, రేపు నువ్వు నా దగ్గరికి రా అంటది. అని చెప్పి అతన్నే చూసుకుంటూ నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన అలా చూస్తూ ఉండిపోయాడు. విభాండక మహర్షి వచ్చాడు. మరి అడవికి వెళ్ళాడు కదా, నాన్నగారు వెళ్ళాడు సరుకులు తేడానికి, అదే ఆకులు, గరికెలు, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అవన్నీ తీసుకురావడానికి వెళ్ళాడు కదా. ఆయన తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి చూస్తే ఆశ్రమంలో ఎనర్జీ లెవెల్స్ ఏవో వేరేలా ఉన్నాయి. ఏదో జరిగింది. చూశాడు కొడుకుని, ఋష్యశృంగుడిని. అతను ఎక్కడో పరధ్యానంలో ఉన్నాడు. ఈ సృక్కులు, సృవాలు, ఈ యాగానికి చేయాల్సినవి చేయలేదు సరిగ్గా. సెటప్ ఏం లేదు ఇక్కడ. అతను ఏదో వేరే లోకంలో ఏదో ధ్యాసలో ఉన్నాడు. చూశాడు, ఏమైందన్న నీకు, ఏదో జరిగిందన్నాడు. ఏం లేదు నాన్న, ఇలాగా ఒక అతను వచ్చాడు, అదే నేను అమ్మాయిని తెలియదు కదా, ఒక అతను వచ్చాడు, అతని చెస్ట్ పైన 2 మాంసపు ముద్దలు ఉన్నాయి. అతను వచ్చి నన్ను గట్టిగా హత్తుకున్నాడు. అవి నా శరీరానికి తగిలి నాకేదోలా అనిపించింది. అలాగే అతను నాకు తినటానికి చాలా రుచిగా విచిత్రమైన, నేను ఇంతవరకు ఎప్పుడు తిననివి కొన్ని పెట్టాడు. మంచినీటి కంటే వేరే రుచి ఉన్నదాన్ని నేను తాగాను. ఇలా పాపం జరిగిందంతా చెప్పాడు. చెప్పి అండ్ అతని దగ్గర చాలా విచిత్రమైన పరిమళం వస్తుంది. ఆ పరిమళం నాలో ఏదో వేరే ఆలోచనల్ని తీసుకొస్తుంది, ఇప్పటిదాకా లేని కైండ్ ఆఫ్ ఆలోచనల్ని తెస్తుంది. పర్ఫ్యూమ్, సిడక్టివ్ పర్ఫ్యూమ్ ఏదో ఉంది. అలా ఆమె ఫుల్ ప్రిపేర్ చేసి పంపింది. ఈయనకు పాపం ఆ ఎఫెక్ట్ కొట్టేసింది. విన్నాడు విభాండకుడు. చాలా కోపం వచ్చింది. వచ్చి, నాయనా నువ్వు అదంతా నాన్ సెన్స్, నువ్వు అలాంటి వాటికి పడకు, అది నువ్వు తాగింది విషం, రోజు తాగితే చచ్చిపోతావు, అది చాలా డేంజర్ మనకి, నువ్వు అతని గురించి ఆలోచించకు, అతను మళ్ళీ రాడు, నువ్వేం వర్రీ అవ్వకు, టేక్ ఇట్ ఈజీ అని చెప్పాడు. ఆయన సరే అని చెప్పి మళ్ళీ వాళ్ళ యాగాలు, వాళ్ళ యజ్ఞాలు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. విభాండకుడు ఏమనుకుంటాడు, ఆయన లెక్కలో ఏంటంటే అడవిలో అసురులు, రాక్షసులు
ఇలాగ ఋషుల్ని మభ్యపెట్టడానికి, మోసం చేసి చంపేయడానికి ఇలాగ వేరే వాళ్ళలాగా, ఇలా అందమైన ఆడవాళ్ళలాగా అట్రాక్ట్ చేయడానికి డ్రెస్సులు అవి వేసుకుని వస్తారు. వేసుకుని వచ్చి వాళ్ళని ట్రాప్ చేసి, హనీ ట్రాపింగ్ అనమాట, పక్కకి తీసుకెళ్ళిపోయి చంపేస్తారు. ఆయన అలా అనుకున్నాడు విభాండకుడు. అలా అనుకుని, నాన్న నువ్వు జాగ్రత్త, వాళ్ళని నమ్మకు, వాళ్ళు రాక్షసులు, బహుశా అందుకని అలా చేశారు, నువ్వు వాళ్ళని నమ్మి ఎక్కడికి వెళ్ళక అది ఇది అంటాడు. సరే అని చెప్పి వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. మర్నాడు పొద్దున మళ్ళీ వాళ్ళు ఏమి మనకిలాగా పోలీసులకు ఫోన్ చేయడం, సెక్యూరిటీ పెట్టడం, సీసీ కెమెరాలు పెట్టడం, వాళ్ళన్నిటికీ దైవాన్ని నమ్ముకుని ఉంటారు. వాళ్ళ స్పిరిచువల్ ప్రాసెస్ వాళ్ళది. వాళ్ళకి ఆ ప్రాణం మీద మక్కువ ఉండదు. కాకపోతే కొడుక్కి ఒకసారి జాగ్రత్త చెప్పాడు, తర్వాత జరిగేది జరుగుతుంది అంతే. వాళ్ళ నిత్యకర్మను వాళ్ళే మార్చుకోరు కదా. అందుకని మర్నాడు పొద్దున మళ్ళీ ఆయన వెళ్ళాడు. ఆయన దగ్గర అడవులకి వెళ్ళి పూలు, పళ్ళు, సృక్కులు, స్రవాలు, వాట్ ఎవర్ ఈజ్ నెసరీ, గరికెలు అవన్నీ తీసుకురావడానికి వెళ్ళాడు. మీరు అన్నా అదేంటండి తెచ్చి స్టోర్లో పెట్టుకోకూడదా? పెట్టుకోరు. ఏది ఎంత కావాలో అంతే తెచ్చుకొని పెట్టుకుంటారు, మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటారు. దట్స్ ఇట్. సో వెళ్ళాడు ఈయన, ఎవరు, తండ్రి విభాండకుడు. ఆమె మళ్ళీ చూసుకుని వచ్చింది. చూసుకుని వచ్చి ఈసారి ఇంత కాన్వర్సేషన్ లేదు, డైరెక్ట్గా దా, నేను నిన్న వచ్చా కదా, నువ్వు మా ఇంటికి రాయవాలా, నా ఆశ్రమానికి రా అని ఆ ఋష్యశృంగుడిని తీసుకెళ్ళిపోయింది. ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు కుక్కపిల్లలాగా, హచ్చు కుక్కపిల్లలాగా, చక్కగా పాపం అమాయకంగా. అవునా సరే నేను వస్తా పదా అని తీసుకెళ్ళిపోయాడు. రా రా అని చెప్పి ఆ పడవ ఎక్కిచ్చారు. ఇంకా ఆ పడవ ఎక్కిస్తే పడవలో ఈ ఒక్కతే కాదు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళందరూ పాపం కూర్చోబెట్టి ఆయన్ని, ఆయన మనస్సు మోహంలో పడేలాగా ఏమేమి చేయాలో అన్నీ చేసి ఆ పడవ తోలేవాడికి రైట్ అని చెప్పారు. ఆయన సైలెంట్గా అంగరాజ్యానికి తీసుకెళ్ళిపోయాడు. ఈయనకేం తెలియట్లే పాపం ఋష్యశృంగుడికి, ఏంటిదంతా అని చూస్తున్నాడు. సైలెంట్గా అంగరాజ్యానికి వెళ్ళిపోయారు. అక్కడ ఎప్పుడైతే ఈ నావ అంగరాజ్యం సరిహద్దుల్లోకి వస్తోందో, ఆల్రెడీ పైన ఇంద్రుడు మబ్బుల్ని రెడీగా ఉంచాడు. ఈయన పాదం అంగరాజ్యంలో పడింది, పెద్ద వర్షాలు, ఎండిపోయిన భూమి ఇప్పుడంతా బురదమయం. రైతులందరూ లేచి పరుగులెత్తి వెంటనే వాళ్ళ పని వాళ్ళందరూ రెడీగా ఉన్నారు, ఈయన వస్తే వర్షం పడుతుందని అంత నమ్మకం. అందుకని ఈయన వెళ్ళాడు, వర్షం పడింది, ఎవ్రీథింగ్ ఈజ్ డన్. ఈయన అలా వెళ్ళి ఆ రాజుని దర్శించుకున్నాడు. రాజు కలిశాడు అతన్ని. ఆ రాజు పాపం చాలా ఇదిగా తెచ్చుకుని, ఆ అంగరాజైన లోమపాదుడు ఈ ఋష్యశృంగుడికి ఆయన కూతురు శాంతనిచ్చి పెళ్లి చేస్తాడు. ఇక్కడ అడవిలో విభాండకుడు మళ్ళీ తిరిగి వచ్చి చూశాడు, కొడుకు లేడు. ఆయనకు అనుమానం వచ్చి దివ్య దృష్టి వాడి తెలుసుకున్నాడు జరిగింది. వెంటనే పిచ్చి కోపం, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఈ రాజుకు, మరి అంగరాజుకు కూడా తెలుసు కదా, మరి నాన్నగారికి తెలుస్తుందో వస్తాడని, దారి పొడుగుతా గ్యాపులుగా చెక్ పోస్టుల్లాగా పెట్టి ఎక్కడికక్కడ ఆ విభాండక మహర్షికి ఆతిథ్యాన్ని అరేంజ్ చేశాడు. మీరు పేర్లు కన్ఫ్యూజ్ అవ్వకండి. విభాండక మహర్షి, ఆయన కొడుకు ఋష్యశృంగుడు, రాజు లోమపాదుడు, కూతురు శాంత. ఓకేనా? ఇప్పుడు ఈ విభాండకుడు లోమపాదుడి మీద ఈ అంగరాజ్యం మీద కోపంతో కొడుకుని తీసుకెళ్ళిపోయారని నడుచుకుంటూ వస్తున్నాడు కోపంగా విభాండకుడు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టారు. ఒక చోటేమో మత్స్యకారులు, ఒక చోటేమో గిరిజనులు, ట్రైబల్స్, ఒక చోటేమో వేరే వాళ్ళు, ఇంకో చోట వాళ్ళు. ఎక్కడికక్కడ వీళ్ళందరూ మరి రాజుగారి తరపునే కదా, ఆయన తరపున వీళ్ళందరూ ఆతిథ్యం ఇచ్చి చక్కగా చూసుకున్నారు ఆయన. ఎవరు మీరంటే, ఇదిగో అంగరాజు లోమపాదుడి బ్యాచ్ మేమని. సో పలుసార్లు రాజుగారి పేరు మీద ఈయనకు అంత మర్యాదలు జరిగి చక్కగా పద్ధతిగా ఉండేసరికి కోపం పోయింది రాజు మీద. సో బై ద టైం ఆయన అంగరాజ్యం చేరేసరికి మనసులో పెద్ద కోపం లేదు, ఏదో మామూలుగా అడుగుదామని ఇంకెళ్ళాడు. వెళ్ళి చూస్తే ఏముంది, కొడుక్కి పెళ్లి కూడా అయిపోయింది శాంతతో. ఆవిడ మహా యవ్వనవతి, మహా అందగత్తె, చక్కగా చాలా వినయంగా వచ్చి మామగారు అని కాళ్ళ మీద పడిపోయింది. జరిగేదేముంది, జరగాల్సింది జరిగింది. ఇంకా వాళ్ళు ఋషులు మరీ పెద్ద టూ మచ్గా సీరియస్గా ఏం తీసుకుంటారు, ఇంకా ఓకే ఇది విధి, జరగాలనుంది, జరిగిపోయింది, నేను అనుకున్నంత మాత్రాన్ని మారదని చెప్పి ఆశీర్వదించి, సరేనాయన పని చేయండి, ఒక పిల్లోడు పుట్టాక హాయిగా కొంత టైం ఉండి అప్పుడు మళ్ళీ ఆశ్రమానికి వచ్చి చక్కగా తపస్సు చేసుకుందో కానీ, అదే ఇద్దరిని వచ్చేసేయండి అన్నారు. సరే అని చెప్పి అలాగే చేసి కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పుట్టాక అతన్ని తీసుకుని ఈ శాంత, ఆ ఋష్యశృంగుడు ఇద్దరూ కలిసి అలా ఆ విభాండక మహర్షి కొడుకు ఋష్యశృంగుడు, కోడలు శాంత, మనవడు, వాళ్ళందరూ కలిపి ఉన్న ఆశ్రమం ఇదే ధర్మరాజ మహారాజా అని ఆ ఆశ్రమంలో కూర్చుని ఆయన కథంతా చెప్పాడు. అంటే ఎంత బ్యూటిఫుల్ చూడండి. మనం ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్ హిస్టరీ తెలుసుకుంటాం కదా, అలాగే
ఇదిగో ఈ సో అండ్ సో ప్లేస్లో మనం ఏదైతే ఉన్నామో ఇదిగో ఇక్కడ విభాండకుడు వీళ్ళందరూ ఉండేవాళ్ళు అని చెప్పి ఆ లోమస్ మహర్షి ఆ ప్లేస్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ కథల్ని చెప్పుకుంటూ పాండవులకి అన్నీ చూపించుకుంటూ సూపర్ డూపర్ టూరిస్ట్ గైడ్ లాగా తీసుకెళ్తున్నాడు. ఓకే, పిలిగ్రిమ్ టూర్. కాబట్టి ఇక్కడితో ఇవాళ ఎపిసోడ్ ముగిద్దాం. దీని తర్వాత ఎందుకంటే మీరు చూడండి హిస్టరీ కదా, కంటిన్యూస్గా ఉంటుంది. రామాయణంలో ఎపిసోడ్స్, రామాయణంలో కథలు అన్నీ కూడా చాలా మటుకు మళ్ళీ భారతంలో లింక్స్ వస్తాయి ఎక్కడికక్కడ, క్రాస్ రెఫరెన్సెస్ అనమాట. బికాజ్ ఇట్స్ హిస్టరీ. రామాయణం తర్వాత భారతం జరిగింది, సో ఆ ప్లేసెస్లోనే తిరిగారు కాబట్టి మళ్ళీ ఆ ప్లేసెస్ రెఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ పాండవులు లోమస మహర్షి ద్వారా వాళ్ళందరూ కలిపి మహేంద్రగిరి పర్వతం మీదకి వెళ్ళారు. మీకు మహేంద్రగిరి పర్వతం అంటే గుర్తొచ్చే మహానుభావుడు ఎవరు? కింద కామెంట్స్లో చెప్పండి. లేకపోతే ఏముంది, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. అద్భుతమైన కథ, చాలా మోటివేటింగ్గా, చాలా హీరోయిక్గా, అందంగా ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. మళ్ళీ కలుద్దాం. ఉంటా.